మొత్తానికి రష్యా వాళ్ళు ఒక చాలా పెద్ద తీవ్రవాద నెట్వర్క్ను క్రాక్ చేశారు అని చెప్పాలి. సో మొన్న మాస్కోలో జరిగిన దాడులు మీకు కొంతమంది 143 మంది మరణించారు అని, కొంతమంది 137 మంది, ఇలాగా డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి. కానీ పుతిన్ గారు మాత్రము మీరు వీధులకు వెళ్ళి రష్యా ప్రజలను కలిసి ఆ అంజలి ఘటించి ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నా. ఏంటంటే ఇక్కడ రెండు విషయాలండి. మీకు ఎప్పుడూ కూడా రష్యా మీద దాడులు అనేవి మనం వినము. రష్యా వాళ్ళు దాడులు చేశారని వింటామే తప్ప రష్యా పైన ఎవరో తీవ్రవాదులు దాడులు చేశారు అంటే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గానే అందరూ చూస్తారు. ఇప్పుడు చూసారనుకోండి, వాళ్ళ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ యొక్క చీఫ్ అలెగ్జాండర్ బోర్నికో అంటారు. సో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది ఎంత ఒక బాధాకరమైన విషయము అంటే, యుక్రెయిన్ దేశము మా మీద యుద్ధము చెయ్యలేక యుద్ధములో ఓడిపోతూ ఏం చెయ్యాలో తెలియని ఒక పరిస్థితిలో వాళ్ళు ఇలాగ తీవ్రవాదులకు డబ్బు ఇచ్చి రష్యా పంపించి మాస్కోలో ఇలాంటి ఒక నరమేధానికి పాలు పంచుకున్నారు. సరే, ఇది కామనే కదండి. ఎప్పుడూ కూడా మనము డైరెక్ట్గా బ్లేమ్ చేస్తాం మన శత్రువుల్ని. ఇప్పుడు భారత్లో ఒక తీవ్రవాద దాడి, వెంటనే పాకిస్తానే ఇది చేసింది అయిపోతుందా? మీరు ఆధారాలు చూపించాలి కదా. మరి రష్యా లాంటి ఒక దేశము వాళ్ళ యొక్క కేజీబీ చీఫ్, సో ఇతను ఇలాంటి ఒక ప్రకటన చేశాడు అంటే ఆధారాలు లేకుండా ప్రకటించాడు కదా. మీకు ఈ నెట్వర్క్ ఎంతలాగా ఉందంటే ISIS-K గురించి మాట్లాడాం. అంటే కార్జన్ ప్రావిన్స్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక తీవ్రవాద సంస్థ. వీళ్ళు పూర్తిగా తాలిబాన్ రీజిమ్కి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. సో వీళ్ళ హ్యాండిలర్స్ ఎవరు అంటే అమెరికాకు సంబంధించిన CIA, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ISI. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉండే మసీదులు అనండి, చర్చులు అనండి, ఇవాళ వార్త ఏమిటి అంటే భారత్లో ఎక్కడెక్కడ ప్రముఖ మందిరాలు ఉంటాయో, అంటే హిందూ ఆలయాలు ఉంటాయో వాటి మీద మేము దాడులు చేస్తామని చెప్పి ఒక వీడియోను విడుదల చేశారు. అలాగే ఒక ప్రెస్ స్టేట్మెంట్లో కూడా అంటే భారత్ను విడిచిపెట్టాము, ఏంటి మా పోరాటదారులు భారత్కి వస్తారు, మళ్ళీ రష్యాకు వెళతారు, అమెరికాకు వెళతారు, అలాగే మీరు చూసారనుకోండి ఇరాన్, యూరోప్ ఇలాంటి దేశాలు మా శత్రు దేశాలను విడిచిపెట్టాము. అంటే అమెరికా పేరు కూడా ఉంది కదండి. అంటే ఇదేనండి అమెరికా వాడు ఆడే డ్రామా. ఇవాళ వాడేమంటున్నాడు, రష్యాలో ఇలాగ ISIS తీవ్రవాదులు దాడులు చెయ్యబోతున్నారని చెప్పి ఫస్ట్ వాళ్ళకి చెప్పింది మేమే. నువ్వు ఎందుకురా చెప్తావు? నీ శత్రు దేశము ఇంత భీకరమైన యుద్ధము జరుగుతుంది, వాడికి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగితే ఒక శత్రు దేశంగా నీకు కదా అడ్వాంటేజ్. నువ్వు అంత గొప్పవాడివా? ఏకంగా వెళ్ళి పుతిన్కి రష్యాకి వెళ్ళి ఇలా తీవ్రవాద దాడులు జరగబోతున్నాయి, మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా, నువ్వెందుకు చెప్తావు? సో ఇదంతా ఏంటంటే డ్రామా. సో ఇదే పుతిన్ గారు అడిగారు, అమెరికా మమ్మల్ని వార్న్ చేయడం ఏంటి? సరే వార్న్ చేశారు, ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి తీవ్రవాదులు రాబోతున్నారు? యుక్రెయిన్ నుంచి వస్తారా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారా, యూరోప్ నుంచి వస్తారా? సో వీళ్ళే కదా ఇప్పుడు రష్యా యొక్క శత్రువులు. సో ఫైనల్గా ఏంటంటే కీరికో బుడానోవ్ అని అంటారండి. ఇతను ఎవరు అంటే యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్కు సంబంధించిన ఒక హై క్లాస్ స్పై. ఇతనికి విడిగా ఒక రీజన్ ఉంటుందండి, అంటే విడిగా ఇతని కోసమే ఒక నెట్వర్క్ ఉంటుంది. సో మీకు గుర్తుందో లేదో, క్రిమియా 2022లో క్రిమియా అనబడే ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ మీద తీవ్రవాదుల దాడులు జరిగాయి. సో దీనికి ప్రాథమిక కారణం ఎవరు అంటే బుడానోవ్ అని అంటారు. సో ఇతనే. సో ఇవాళ రష్యా ప్రభుత్వం అంటే రష్యా కోర్టు ఏం చేసింది, ఇతని మీద ఒక అరెస్ట్ వారెంట్ను వాళ్ళు విడుదల చేశారు. ఏమండి, వాడు ఎక్కడో యుక్రెయిన్లో దాక్కొని ఉంటాడు, వాడి మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇస్తే ఇప్పుడు రష్యా సైనికులు లేదా రష్యా పోలీసులు మీకు యుక్రెయిన్ వెళ్ళి వీడిని అరెస్ట్ చేస్తారా అంటే ఇక్కడ అర్థాలు రెండే. ఒకటి, ఇతన్ని అరెస్ట్ చేయడం, తీసుకొచ్చి రష్యా జైళ్లలో పెట్టి ఇతన్ని ఇంట్రాగేట్ చేయడం. ఇప్పుడు ఇవాళ చూడండి 11 మందిని డిటైన్ చేశారు. ఇందులో 4 మీకు కరుడు కట్టిన తీవ్రవాదులు. ఆల్రెడీ వీళ్ళు ఎన్నో నేరాలకు పాల్పడినట్టుగా ట్రాక్ రికార్డు ఉంది, ఆధారాలు ఉన్నాయి. వీటిని అంతా కూడా రష్యా కోర్టులో మీకు ఈ ప్రభుత్వం అనేది సబ్మిట్ చేసింది. ఓకే, వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారంటే ఈ యుక్రెయిన్కి సంబంధించిన బుడానోవ్. సో ఇతను ఉన్నాడు కదా, సో ఇతని మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేద్దాము, యుక్రెయిన్ ప్రభుత్వానికి అరెస్ట్ వారెంట్ పంపించండి, ఇతనిని అరెస్ట్ చేసి రష్యాకు అప్పజెప్పండి అనేది అఫీషియల్గా రష్యా చేస్తున్న క్లెయిమ్. కానీ పుతిన్ రెచ్చిపోతే, పుతిన్ని రెచ్చగొడితే, ఇతని ఈగోని హర్ట్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి
ప్రపంచమంతా కూడా చూస్తుంది. సో ఇవాళ వీళ్ళు చేసింది హైయెస్ట్, చెప్తున్నా కదా, CIA యూరోప్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసింది వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ చెయ్యని ఒక తప్పును చేశారండి. దీని పర్యవసానము ఎంత దారుణంగా ఉంటుందో మీరు చూడండి. ఎందుకంటే పుతిన్ యొక్క ఈగోను మీరు కెలికారు. సో ఇదే మామూలు విషయము కాదు. సో ఇవాళ ఏం చేశారు, అరెస్ట్ వారెంట్ అన్నారు, నువ్వే కారణము అన్నారు, నిన్ను మేము విడిచిపెట్టము, రష్యా ప్రజలు అంతా కూడా మాతోనే ఉన్నారని చెప్పి పుతిన్ గారు వీధుల్లో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఏదో మీకు ఒక టెలివిజన్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూ కాదు, వీధులు వెళ్ళి అక్కడ ప్రజలను కలిసి వాళ్ళు ఏడిస్తే వాళ్ళతో పాటు ఈయన కూడా మీకు కన్నీరు ముండీరవుతూ వీళ్ళనైతే నేను విడిచిపెట్టాను, మన ప్రతీకారం ఎంత దారుణంగా ఉంటుందో వీళ్ళు స్వయంగా చూడబోతున్నారని వాళ్ళకి శపథం చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ బుడానోవ్ అనబ్బాడే ఈ స్పై, సో ఇతను యుక్రెయిన్లో ఉన్నాడు అనేది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇతని మీద వీళ్ళు వేట మొదలు పెడతారు. ఫస్ట్ అరెస్ట్ వారెంట్ అంటారు, లేదా ఇతన్ని వీళ్ళు లేపేస్తారు. ఇందులో అర్థము ఇదే. సో ఇలాగా వీళ్ళు ఏం చేస్తారు, రష్యా వాళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా ఎవరు వర్క్ చేస్తున్నారు, మా శత్రువులు ఎవరు, అమెరికాలో ఎంతమంది ఉంటారు, యూరోప్ యూనియన్లో ఎంతమంది, ఈ వెస్ట్ దేశాల్లో ఎంతమంది మాకు వ్యతిరేకంగా పనులు చేస్తారని ఒక లిస్టు రాస్తారు. ఆ లిస్టులో టాప్ 10లో ఈ వ్యక్తి ఉన్నాడు. ఎవరు, యుక్రెయిన్ యొక్క ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించిన మీకు ఒక స్పై, మిలిటరీ సర్వీసెస్ యొక్క స్పై. కాబట్టి ఇతన్ని విడిచిపెట్టరు. ఒకవేళ ఇతని ప్రాణాలతో పట్టుకున్నారనుకోండి, ఎన్ని విషయాలు ఇతను బయట పెడతాడు, ఎన్ని విషయాలు ఇతను మాట్లాడతాడు. సో దీనినంతా గమనించి, అంటే ఎవరైతే మీకు ఈ మాస్టర్ మైండ్ అని అంటారో అతన్ని మేము ఐడెంటిఫై చేశాము, అతన్ని మేము పట్టుకుంటాము అంటున్నారు. మరి ఇవాళ ISISK వాళ్ళు మేమే చేసామని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు కదా. దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే మీకు అమెరికా, పాకిస్తాన్, టర్కీ. సో వీళ్ళు కలిసి తమ శత్రువులను ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవాలి. ఏమంటే అమెరికా, భారత్ ఆప్త మిత్రులా ఇవాళ ఉన్నారు కదా, చైనా మీద మిజైల్ వాల్ని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా. అంటే అమెరికా వాడి ఆలోచన ఎలా ఉంటుందంటే, తనకు ఇబ్బంది అనిపించినప్పుడు వాడు ఎవరిని కూడా తన ఫ్రెండ్స్గా కన్సిడర్ చేయడు, ప్రతివాళ్ళు వాడు ఎనిమియే. అదే తనకు అవసరం అన్నప్పుడు ప్రతివాళ్ళు తన మిత్రులే. అది చైనా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ గారు మీకు అమెరికా యొక్క అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యా నా క్లోజెస్ట్ ఎయిలీ అన్నాడు. అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మీకు శత్రువులు, స్నేహితులు అనే వాళ్ళు ఉంటారండి. మీకు చూడండి, ఈ ISIS పేరు ఇప్పుడు ఎందుకు ఇంతలా వినిపిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ యొక్క వెర్షన్. వీళ్ళ యొక్క ఫౌండర్ ఎవరు అంటే బారక్ ఒబామా అని చెప్పి చాలా పెద్ద ఒక ప్రకటన చేశాడు. అంటే మీకు తాలిబాన్కి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలకు వ్యతిరేకంగా ఒక కొత్త తీవ్రవాద నెట్వర్క్ను వీళ్ళు కలిసిగట్టుగా తయారు చేశారనేదే ఇందులో నిజము. కానీ దీని మూలాలంతా కూడా యుక్రెయిన్లోనే ఉంది, యుక్రెయిన్కి సంబంధించిన వాళ్ళే ఇది చేశారని చెప్పి ఇవాళ రష్యా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మిలిటరీ సర్వీసెస్ యొక్క స్పై ఇతన్ని పట్టుకుంటే లేదా ఇతన్ని హతము చేస్తే మీకు రష్యా యొక్క పగ, ప్రతీకారము చల్లారుతుందా? ఇది ఇవాళ మీకు ఒక $1 మిలియన్ క్వశ్చన్ అండి. పుతిన్కు ఉన్న ఆవేశము, పుతిన్కు ఉన్న కోపము ఎలా ఉందంటే, ముందు యుక్రెయిన్ అంతు చూడాలి, ఈ పర్టికులర్ స్పై అంతు చూడాలి, ఇతనే మాస్టర్ మైండ్ అని వీళ్ళు టోటల్గా ఆధారాలతో నిరూపించారు. మరి ఇప్పుడు ఇతన్ని వీళ్ళు ఏం చేస్తారు, పుతిన్ ప్రతీకారం ఎలా ఉంటుంది, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.